పైరసీ ఇదొక అంతు చిక్కని వివాదం. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. దీనిపై ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక వింగ్ పెట్టాలనే ఆలోచనలో ఉంది సర్కార్. ఐబొమ్మ రవి అరెస్టు చేసే విషయాన్ని ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుంది. సైబర్ క్రైమ్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. పైరసీ మీద ఇంతకు ముందే ముఖ్యమంత్రి సినిమా పెద్దలతో మాట్లాడారు. ఆ సమయంలో పోలీస్ శాఖకు స్పష్టమైన సూచనిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పైరసీని అరికట్టాల్సిందే అని ఖరాఖండిగా చెప్పారు. దాంతో పాటు ఇతర సైబర్ నేరాల మీద సీరియస్ నజర్ పెట్టాలని ఆదేశించారు. ఐబొమ్మ విదేశాల్లో ఉండి తెలుగు సినిమాలను కొల్లగొట్టిన పైరసీ సైట్. పోలీసులకే సవాల్ విసిరాడు అడ్మిన్ రవి. దమ్ముంటే పట్టుకోవాలని సవాల్ విసిరాడు. సినిమాలే కాదు, అందరి డేటా బయట పెడతా అని బ్లాక్మెయిల్ చేశాడు. పైరసీ ఒక్కటే కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు గడించాడు. వీటన్నిటి నేపథ్యంలో ఐబొమ్మ అడ్మిన్ రవిని ట్రేస్ చేయడంలో సర్కారు సీరియస్ గా దృష్టి సారించింది. సర్వర్లను, యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రేస్ చేసింది. ముఖ్యంగా రవి హ్యాక్ చేస్తున్న తీరుపై రేవంత్ సర్కార్ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ హ్యాకర్ని పట్టుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలా పక్కా సమాచారంలో రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. టాలీవుడ్ ని ముప్పు తిప్పలు పెట్టిన ఐబొమ్మ వెబ్సైట్ ను ఇప్పటికే బ్లాక్ చేశారు. రవితోనే ఆ 2 సైట్లను బ్లాక్ చేయించారు. అతడిపై మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రవి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. సర్వర్లను హ్యాక్ చేయడం వెనుక ఎవరున్నారు? ఒక్కడే చేశాడా? పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు? ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు? డేటా అంతా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ వెబ్సైట్ లో తెలుగు సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ బోలెడంతుంది. ఐబొమ్మ బప్పం పేర్ల మీద 17 వెబ్సైట్లు క్రియేట్ చేశాడు. ఐబొమ్మకు బెట్టింగ్ సైట్లకు మధ్య ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేశారు. రవి విదేశీ పౌరసత్వం తీసుకోవడం వెనుక కుట్ర దాగుందని పోలీసులు అంటున్నారు.